అనంతపురం జిల్లా తాడిపత్రిలో హైటెన్షన్ నెలకొంది. తాడిపత్రికి వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చేరుకున్నారు. అయితే తిమ్మపల్లి నుంచి 5 వాహనాల్లో బయలుదేరారు కేతిరెడ్డి. కోర్టు ఆదేశాలతో తాడిపత్రికి వెళ్తున్నారు ఆయన. అయితే తాడిపత్రి సరిహద్దులోనే పెద్దారెడ్డి కాన్వాయ్ నిలిపేశారు పోలీసులు. మరోవైపు తాడిపత్రికి భారీగా జేసీ అనుచరులు కూడా చేరుకుంటున్నారు. తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు జేసీ వర్సెస్ పెద్దారెడ్డిగా కొన్ని రోజులుగా యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. గతంలో అక్కడ పెద్దారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో జేసీని కనీసం తాడిపత్రిలో అడుగు కూడా పెట్టనివ్వనంటూ సవాలు చేశారు, అక్కడి నుంచి పంపించేశారు. ఇప్పుడు జేసీ అక్కడ అధికారం చేపట్టిన తర్వాత, టీడీపీ అధికారం చేపట్టిన తర్వాత, ఆయన కుమారుడు అక్కడ ఎమ్మెల్యేగా అయిన తర్వాత నుంచి ఇప్పుడు జేసీ ఆధిపత్యం కొనసాగుతోంది. పెద్దారెడ్డిని నియోజకవర్గంలో అడుగు కూడా పెట్టనివ్వడం లేదు. సో కోర్టు ఆదేశాలు ఉన్నా కూడా లోపలికి రానివ్వకపోవడం పైన పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్దారెడ్డి ప్రస్తుతానికి అక్కడ కొంత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కేతిరెడ్డి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. సో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని లోపల రానివ్వడం లేదు పోలీసులు. ఒక ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది. ఒకవైపు పెద్దారెడ్డి వస్తూ ఉన్నారు, మరోవైపుగా జేసీ అనుచరులు కూడా తాడిపత్రికి చేరుకుంటున్నారు. ఒక ఉద్రిక్తత పరిస్థితి, కొన్ని వందలాది మంది పోలీసు అక్కడ మోహరించి ఉన్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఒక ఆందోళన అయితే వ్యక్తం అవుతుంది. ఒకసారి ఆ పెద్దారెడ్డి పోలీసులతో వాగ్వాదానికి సంబంధించి ఆ విజువల్స్ చూద్దాం. మీ దగ్గర అంత పోస్ట్ లేకపోయినా పక్కన నుండి కూడా తెప్పిస్తుంది. అంటే మా గ్రామం నుంచి నా ఇంటికి పోయేసి 4 ఎకరాలు డైవర్ట్ చేయించారు. అదేందో నాకు చేసేది హైకోర్టు ఆర్డర్. మీ ఎస్పీ గారికి కానీ స్టేషన్ ఆఫీసర్ కానీ ఆర్డర్ ఉంది. మీ దగ్గర అంత పోస్ట్ లేకపోయినా పక్కన నుండి కూడా తెప్పిస్తుంది. అంటే మా గ్రామం నుంచి నా ఇంటికి పోయేసి 4 ఎకరాలు. రైట్, పెద్దారెడ్డిని లోపల రానివ్వకపోవడాన్ని పెద్దారెడ్డి అనుచరులు వాగ్వాదం దిగుతున్నారు పోలీసులతో. పెద్ద ఎత్తున ఒక ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మా ప్రతినిధి చెల్లాకే నాయుడు సిద్ధంగా ఉన్నారు. ఎస్ నాయుడు, అక్కడ ఏం జరుగుతోంది? పెద్దారెడ్డి వస్తానని చెప్పి కోర్టు ఆర్డర్తో సహా ఆయన వచ్చినా కూడా పోలీసులు ఎందుకు నిరాకరిస్తున్నారు? ఎందుకంటే ఆయనకి రావడానికి అనుమతి ఎందుకు ఇవ్వడం లేదు? ఎందుకు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అనుకోవాలి? తాడిపత్రి అంశం అనేది మరొకసారి పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా అక్కడ తాడిపత్రిలో తీవ్ర ఉత్కంఠను రేపుతున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ ఏదైతే ఉందో కేతిరెడ్డి పెద్దారెడ్డి కోర్టు ఆదేశాల మేరకు, ముఖ్యంగా గతంలో ఇచ్చిన కోర్టు ఆదేశాలు కూడా పోలీసులు బేఖాతరు చేశారనే నేపథ్యంలోనే ఇప్పటికే మాత్రం కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసుల సమక్షంలోనే తాడిపత్రిలో మీరు తీసుకువెళ్ళండి అని చెప్పేసి కోర్టు ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈరోజు కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి బయలుదేరి తిమ్మంపల్లి నుండి తాడిపత్రికి బయలుదేరటం నేపథ్యంలో మార్గ మధ్యంలో పోలీసులు అడ్డుకున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. విజువల్స్ ముఖ్యంగా పోలీసులతో కూడా వాదనకి దిగినటువంటి కేతిరెడ్డి పెద్దారెడ్డి, నాకు ఆర్డర్స్ ఉన్నాయి, నేను కోర్టు ఆదేశాల మేరకే వెళ్తున్నాను, నన్ను ఎందుకు ఆపుతున్నారంటూ కూడా పోలీసులు హోల్లో ఉండండి. పెద్దారెడ్డి ఆర్టీవీతో మాట్లాడుకొచ్చారు. ఆయన రాకని అడ్డుకున్నటువంటి పోలీసుల పైన ఆగ్రహం వెలగక్కారు. ఇంతకీ ఆర్టీవీతో పెద్దారెడ్డి ఏం మాట్లాడారో చూద్దాం. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి మరొకసారి కోర్టు ఎందుకంటే తాడిపత్రికి వెళ్లేందుకు అనుమతులు ఇచ్చినటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఏదైతే ఉందో ఈరోజు 10 గంటలకు మీరు పోలీసులు ముఖ్యంగా తాడిపత్రికి ఆయనకు వెళ్ళడానికి సహకరించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పటికైతే అందరూ సిద్ధమవుతున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి కూడా తన అనుచరులతో బయలుదేరడానికి సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఇక్కడ ఏదైతే ఉందో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. మొత్తం తాడిపత్రికి అక్కడికి వెళ్ళడానికి ముఖ్యంగా తాడిపత్రి పట్టణంలో కూడా ఇప్పటికే అక్కడ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా ఒక టెంపుల్ ప్రారంభోత్సవం కార్యక్రమం కూడా అనౌన్స్ చేసినటువంటి నేపథ్యంలో మరి అక్కడ ఎటువంటి సంఘటనలు ఉండే అవకాశం ఉంది, ముఖ్యంగా పోలీసులు అక్కడ జరగబోయే అంశాలను పై ఎటువంటి చర్యలు తీసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తదితర అంశాలపై ఇక్కడ మనతో మాట్లాడడానికి కేతిరెడ్డి పెద్దారెడ్డి ఉన్నారు. కాకపోతే మొత్తం మీద అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు అనే దానిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి చూడవచ్చు. ఇప్పటికే అనుచరులు అందరూ కూడా భారీ స్థాయిలో ఇక్కడ సిద్ధమవుతున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ మళ్ళీ అనుచరులే కాదు, లేదంటే ఇతరత్ర అందరూ ఎంత మేరకు స్పందిస్తారు, ముఖ్యంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరులతో పాటు అక్కడ ఇప్పటికే అనౌన్స్ చేసినటువంటి ఏదైతే ఉందో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు ఇక్కడ అనౌన్స్ చేసినటువంటి నేపథ్యం మనము
అందరూ కార్యక్రమానికి రావాలంటూ కూడా ఇటువంటి కాబట్టి ఇప్పుడు మరి మొత్తం మీద అయితే మాత్రం కేతిరెడ్డి పెద్దారెడ్డి అని ఏం చెప్తాడు ఆయన మాటలో వినే ప్రయత్నం కూడా చేద్దాం. కాకపోతే ఇక్కడ పోలీసులు ఎంత మేరకు అప్రమత్తం అయ్యారు కోర్టు ఆదేశాల మేరకు అనేది మాత్రం పెద్ద ఎత్తున భారీ స్థాయిలో కూడా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి అక్కడ తాడిపత్రి అనేది ప్రధానంగా ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నట్టు నేపథ్యం. ఎందుకంటే అక్కడ జరిగే ప్రతి అంశము కూడా చాలా కీలకంగా ఉంటుంది. కాబట్టి ఏదైతే ఉంది రోజు తాడిపత్రిలో కేతిరెడ్డి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అక్కడికి వెళ్తున్న నేపథ్యంలో మరి ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయి అనేది మనం కేతిరెడ్డి పెద్దారెడ్డితో వినే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా కోర్టు ఆర్డర్లు ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఏం చెప్తారు? సరే ఏంటి సార్ మీరు ఈరోజు చేరుతున్నారు? లేదా సార్ ఈరోజు అయితే నేను బయలుదేరిపోతున్నా. చూడాలా ఎస్పీ గారు అయితే మాకైతే చెప్పడం జరిగింది, మేము అక్కడైతే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కాపాడుతామని. చూస్తాం ఏం జరుగుతుందో ఏమో. హైకోర్టు ఆర్డర్ను ఒబే అవుతారా కారా, కాకపోతే మళ్ళీ కూడా మేము కోర్టును ఆశ్రయించే పరిస్థితి ఉంటుంది. సార్ గతంలో కూడా కోర్టు ఆర్డర్లు ఇచ్చిన నేపథ్యంలో కూడా మిమ్మల్ని అక్కడ పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. గతంలో ఆర్డర్ ఇచ్చిండేది వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చి నన్ను పొమ్మని చెప్పి. ఈరోజు ఆ పరిస్థితి కాదు. మీరు అక్కడ ల్యాండ్ ఆర్డర్ ప్రొవైడ్ చేయండి, అతను 10 నుండి 11 గంటలకు ఖచ్చితంగా అక్కడికి తీసుకుపోయి ఇంట్లో కూర్చోపెట్టమని ఇచ్చింది. అందువల్ల నాకు ఆ నమ్మకం ఉంది కోర్టు మీద కానీ పోలీసు అధికారుల మీద కానీ ఆ నమ్మకం ఉంది. మా కార్యకర్తలకు నాయకులకు కూడా చెప్పడం కూడా జరిగింది. ఎవరు కూడా అక్కడికి వచ్చి ఎవరు ఇష్యూ చేయకండి, ఎవరు ఇళ్ళ దగ్గర వాళ్ళు ఉండండి అని చెప్పడం జరిగింది. సార్ పోలీసులు సహకరిస్తున్నారా మీరు అక్కడికి వెళ్ళండి? ఇప్పటి వరకు సహకరిస్తానట్లే కదా. ఇంతవరకు వచ్చినా బయలుదేరుతానంటే సహకరిస్తానట్లే కదా. తర్వాత సహకరిస్తారో సహకరించారో వాళ్ళ మీదనే ఉంటుంది, అంత తప్ప మనం ఏం చేయాల్సిన అవసరం ఏం లేదు. ఎంతమందితో కలిసి వెళ్తున్నారు సార్? 40 మంది. ఫైనల్గా తాడిపత్రిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉంటాయని అనుకుంటాను. ప్రజెంట్ అయితే అనుకుంటాను. మొత్తం మీద అయితే మాత్రం మాజీ ఎమ్మెల్యే తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చెప్తున్నది ఒకటి. ఎందుకంటే గతంలో కన్నా ఈసారి అయితే మాత్రం కోర్టు స్ట్రిక్ట్గా ఆర్డర్స్ ఇచ్చింది. ముఖ్యంగా పోలీసులు కూడా ఆర్డర్ ఇచ్చినటువంటి నేపథ్యంలో నన్ను వెళ్ళడానికి సిద్ధమవుతున్నటువంటి నేను అతి తక్కువ మందితోనే వెళ్తూ ఉన్నాను. మొత్తానికైతే మాత్రం అక్కడికి పోలీసులు కూడా సహకరించే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఖచ్చితంగా నేను తాడిపత్రికి వెళ్తున్నాను. అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగవని అనుకుంటున్నాను. కాకపోతే అతి తక్కువ మంది నాకు అనుచరులు కూడా 4-5 వెహికల్స్లోనే వెళ్తున్నాను అని చెప్పేసి కేతిరెడ్డి పెద్దారెడ్డి చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లకినాయుడు, RTV అనంతపురం. రైట్, తాడిపత్రిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. జేసీ అండ్ పెద్దారెడ్డి ఎదురెదురు పడబోతున్నారు. ఇప్పటికే జేసీ అనుచరులు తాడిపత్రికి ప్రయత్నం చేరుకుని తెలుస్తోంది. కేతిరెడ్డి పెద్దారెడ్డి వస్తానని చెప్పి కోర్టు ఆర్డర్ని చూపించిన పోలీసులు మాత్రం ఆయన వదిలిపెట్టడం లేదు. లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తాయి, మీరు వెళ్ళకండి అని చెప్పి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆగ్రహం వెలుగక్కుతున్నారు. అయితే గతంలో కూడా ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా అప్పుడు జేసీని అనుమతించలేదనేది జేసీ వర్షన్గా ఉంది. కనీసం అడుగు పెట్టనివ్వలేదు. ఇప్పుడు కేతిరెడ్డిని కూడా అలాగే అడ్డుకుంటామని చెప్పి కేతిరెడ్డి పెద్దారెడ్డి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో పెద్దారెడ్డి ఎక్కడికి వస్తానని చెప్తున్న నేపథ్యంలోనే ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయి. వందలాది మంది పోలీసులు మోహరించారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య అక్కడ పికెటింగ్ కొనసాగుతోంది. ఎస్, మా ప్రతినిధి చెల్లనాయుడు సిద్ధంగా ఉన్నారు. నాయుడు, సో ప్రెసెంట్ ఎందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఎందుకు రానివ్వడం లేదు పోలీసు అనడానికి కారణం ఏంటి? మరీ ముఖ్యంగా శివుడి విగ్రహ ఆవిష్కరణ ఈ ఇద్దరి మధ్య మరో వాగ్వివాదానికి దారితీసిందా, మరొక గొడవకు దారితీసిందా అనుకోవాలా? మొత్తం మీద అయితే మాత్రం కేతిరెడ్డి పెద్దారెడ్డి అంశం అనేది జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నట్టు నేపథ్యం. ముఖ్యంగా ఏదైతే ఉందో కోర్టు ఆదేశాల మేరకు తిమ్మంపల్లి నుండి తాడిపత్రికి వెళ్తున్నటువంటి నేపథ్యంలో మార్గ మధ్యంలో నారాయణ రెడ్డిపల్లి వద్ద ఇక్కడ పోలీసులు కేతిరెడ్డి పెద్దారెడ్డిని అడ్డుకున్నటువంటి నేపథ్యం. కేతిరెడ్డి పెద్దారెడ్డి పోలీసులతో కూడా వాగ్వాదానికి దిగినటువంటి నేపథ్యం. ముఖ్యంగా నేను కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ గతంలో కూడా మీరు ఏం చెప్తే జరుగుతుంది, గత దాదాపు 14 నెలలుగా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి పోలీసుల కన్సర్న్లో, ఎందుకంటే జేసీ ప్రభాకర్ రెడ్డి ఏం చెప్తే జరుగుతుంది కాబట్టి నన్ను ఎందుకు ఆపుతున్నారు, నాకు కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అందులో ముఖ్యంగా మీకు ఏదైనా అక్కడ అవాంఛనీయ సంఘటనలు, ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది అంటే మాత్రం పోలీస్ నాకు బలగాలను తీసుకొని కానీ మీరు అక్కడ కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రికి తీసుకువెళ్ళండి అని కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో కూడా మీరు ఎందుకు